పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల సేవలను మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్లలో ఎలక్ట్రికల్ బస్సులు విజయవంతంగా నడుస్తుండగా తాజాగా మరో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల పనితీరును అధికారులు పరీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులతో పాటు ముఖ్యంగా తిరుమలలోని ఘాట్ రోడ్లకు ఈ కొత్త బస్సులు ఎంత మేర అనుకూలంగా ఉంటాయో తేల్చేందుకు ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించే యోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. తిరుపతిలో నూతన ఎలక్ట్రిక్ బస్సును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న తీరుపై మా ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో పాటు సాంప్రదాయేత ఇంధన వనరులను ప్రజా రవాణాల్లో వినియోగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం వైపుగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహించడానికి అవసరమైన సన్నాహకాల్లో భాగంగా పలు విద్యుత్ బస్సులను తయారు చేస్తున్న సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 100 ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తూ ఉంటే ఆ 100 బస్సులు తిరుపతి జిల్లాలోనే రన్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఉన్న భౌగోళిక పరిస్థితులలో ఎలక్ట్రిక్ వాహనాలు విజయవంతంగా నడపగలిగితే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఈ ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఎలక్ట్రిక్ బస్సులు కొత్త కంపెనీ వచ్చినా వాటిని ట్రయల్ రన్ చేయడానికి తిరుపతి జిల్లాకు పంపిస్తున్నారు. ఇప్పుడు మనం మరో కంపెనీ అంటే న్యూటన్ అనే సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసింది. ఈ వాహనాలలో ఎంత మేర విజయవంతంగా మన రహదారులకు సరిపోతాయి అన్న అంశాలను పరిశీలించేందుకు ఇప్పుడు తిరుపతి జిల్లాకు వచ్చింది. ఒకసారి చూడొచ్చు. మనం ఈ న్యూటన్ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణం చేస్తున్నాం. తొలుత ప్రయాణికులు లేకోకుండా ప్రయాణికులు ఎక్కితే ఎంత మేర బరువు ఉంటుందో ఆ బరువును ఇసుకతో నింపిన క్యాన్లను ఏర్పాటు చేసి రన్ చేస్తున్నారు. తర్వాత 10 రోజుల తర్వాత ప్యాసింజర్లను నిర్వహిస్తారు. అదేవిధంగా తిరుమల తిరుపతి కనుమ రహదారుల్లో కూడా నిర్వహించిన తర్వాత వీటి సామర్థ్యానికి సంబంధించి సర్టిఫికేట్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. మన దగ్గర ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకున్నాం. సార్, అసలు ఏంటి ఈ ప్రయోగాత్మక పరిశీలన ఏంటంటే? ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నిర్వహిస్తున్నటువంటి 100 బస్సులు వలక్ట్రా సంస్థ ఆధీనంలో నడవబడుతున్నవి. అయితే మరొక 750 బస్సులు ఈకా పినాకిల్ మొబిలిటీస్ సంస్థ వారికి కేటాయించడం జరిగింది ఆల్రెడీ. అయితే ఇంకా భవిష్యత్ అవసరాలని మీట్ అవ్వాలి అని అంటే త్వరితగతిన ఎక్కువ బస్సులు సప్లై చేసే విధంగా కంపెనీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే తిరుపతి జిల్లాలో న్యూటన్ ఆటో మొబిలిటీస్ వారు ఒక బస్సుని ట్రయల్ రన్ చేయడానికి హెడ్ ఆఫీస్ వారి యొక్క ఆదేశానుసారం తిరుపతి జిల్లాలో ముందుగా ప్లేన్ రూట్ అంటాం, అంటే సరైన సమతలమైనటువంటి రోడ్లలో నడిపి అదేవిధంగా తిరుపతి తిరుమల కనుమదారులో కూడా ఆ యొక్క బస్సుని నడిపించిన తర్వాత నిర్వహణ లోపాలను గాని వాటి యొక్క పనితీరును గాని ఒకసారి కంప్లీట్ గా అనలైజ్ చేసి హెడ్ ఆఫీస్ దృష్టికి వీటి యొక్క పనితీరు అంశాలు ఇతరత్ర వివరాలన్నింటినీ కూడా మేము తీసుకెళ్లడం జరుగుతుంది. తద్వారా వీటి మీద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని సంస్థ యొక్క భవిష్యత్ టెండరింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా డిసైడ్ చేయబడుతుంది. మనకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ బస్సుల్లో భాగంగా కేటాయించిన 750 బస్సుల తర్వాత వచ్చే బస్సులు వీటికి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ 750 బస్సుల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా టెండర్ అయిపోయిందండి. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏపీఎస్ఆర్టీసీ వైపు నుంచి అదేవిధంగా పినాకిల్ మొబిలిటీస్ అంటే ఈకా బస్సు నిర్వహించేటటువంటి సంస్థ వైపు నుంచి కూడా జరుగుతున్నాయి. తర్వాత కూడా మళ్ళీ మేము టెండర్స్కి వెళ్తే ఎలక్ట్రిక్ బస్సులకే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఇంకా వేరే సంస్థలు ఇంకా ఎక్కువ కంపెనీస్ వచ్చినట్టయితే కాంపిటేటివ్ ప్రైస్ అంటారు, అంటే మనకు ఇవ్వబడేటటువంటి పైకం ఏదైతే ఉంటుందో సంస్థకి వాటిల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్ గా మన వైపు నుంచి పార్టిసిపెంట్స్ పెరిగినట్టయితే సంస్థకు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మిగులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించాలా, సంస్థలు ముందుకి ఒక బెటర్ వెహికల్ ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంలోనే ఈ యొక్క ట్రయల్ రన్ జరుగుతోంది. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈకా మొబిలిటీస్ 750 వస్తుందో వాటి తర్వాత పిలవబోయే టెండర్లలో కూడా వీటి పార్టిసిపేషన్ కి అవకాశం ఉంది. 750 బస్సుల్లో 50 బస్సులు తిరుపతి జిల్లాకి కేటాయించారు. ఏ ప్రాంతాల్లో వాటిని మనం మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం? మంగళం డిపో నుండి వీటన్నింటినీ కూడా తిరుపతి తిరుమల రూట్ లో మాత్రమే ఆపరేట్ చేయడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి మాకు ట్రాన్స్కో సంస్థ నుండి హెచ్టీ లైన్ అంటాం, అంటే హై టెన్షన్ హై వోల్టేజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము
నియర్ బై ఉన్నటువంటి సబ్ స్టేషన్ నుండి డ్రా చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిమితులు, అదేవిధంగా శాంక్షన్స్ కోసం ఆల్రెడీ డిమాండ్ అప్రూవల్స్ అన్ని కూడా తీసుకుని ఉన్నాము. ఇప్పుడు వాటిని మేము మా ఉన్నతాధికారుల దగ్గర నుంచి శాంక్షన్స్ తీసుకున్న తర్వాత సంస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇస్తుందో ట్రాన్స్కో వాళ్ళ ద్వారా పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు అందిన వెంటనే కంపెనీ తరపు నుంచి వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అక్కడ సెటప్ చేయడం, గ్యారేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. డెఫినెట్ గా విత్ ఇన్ 6-7 months లోగా ఇవి మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ న్యూటన్ కంపెనీ బస్సు ఎలా పనిచేస్తుంది, ఈ గతంలో ఉన్న ఇప్పటికే ఎలక్ట్రా బస్సులు రన్ అవుతున్నాయి, వాటికి వీటికి ఉన్న తేడా ఏంటనే విషయాలు తెలిసేందుకు మన దగ్గర న్యూటన్ కంపెనీకి సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఇప్పటికే ఎలక్ట్రా బస్సులు 100 బస్సులు తిరుపతి జిల్లాలో రన్ అవుతున్నాయి. మరి ఈ వాటిని కంప్లీట్ చేస్తూ ఈ న్యూటన్ సంస్థ బస్సులు ఎలా ఉపయోగపడతాయంటారు? అంటే మన ఎలక్ట్రికల్ బస్సెస్ కంటే మన మైలేజ్ కొంచెం 200 kilometers వస్తుంది ఒకసారి రీఛార్జ్ చేస్తే. ప్లస్ మా దాంట్లో ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉన్నాయి, ఫ్రంట్ రేర్ అన్ని ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉన్నాయి. ప్లస్ అదర్ ఫీచర్స్ కానీ ఉన్నాయి, నీలింగ్ ఆప్షన్ ఉంది. ప్లస్ మన దగ్గర 7 cameras ఉన్నాయి. దానికంటే మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాము. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు వస్తున్నటువంటి 50 అదనపు బస్సులతో పాటు 300 అదనపు బస్సులకు కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా 300 బస్సులు కూడా తిరుమలకి కనెక్టివిటీ ఇస్తూ వివిధ డిపోల నుంచి ప్రారంభించాలని సూచనలు ఇచ్చున్నారు. ట్రాఫిక్ పరంగా బస్సెస్ ఎక్కడి నుంచి ప్రజలకు అనుగుణంగా ఉంటాదో అలాంటి ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేసి ఆ రూట్లలో ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వము కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ప్రయోగాత్మక పరిశీలన సమయంలో అది విజయవంతంగా నడవగలిగితే ఒక అనుమతి పత్రం ఇస్తారా? ఆ సమయంలోనే రాష్ట్రంలో నిర్వహించే బిడ్డింగ్ లో, అంటే టెండర్లు ఎలక్ట్రిక్ బస్సులకు నిర్వహణకు సంబంధించి టెండర్లు పిలిచిన సమయంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయోగాత్మక బస్సులు నిర్వహించబడుతుంది. కెమెరామెన్ భాస్కర్ తో బి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.